స్టార్ స్టేటస్ ఎలక్షన్కి సంబంధించి ఒక క్యాండిడేట్ మనం స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించవచ్చు. దానికి సంబంధించి ఒక చిన్న మధ్యప్రదేశ్లో ఒక చిన్న విషయం జరిగింది, దాని మీద ఎడిటోరియల్. ఈసీఐస్ పవర్ టు ఎన్ష్యూర్ ఎ క్లీన్ క్యాంపెయిన్ షుడ్ నాట్ బి అన్డ్యూలీ అబ్రిడ్జ్డ్. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పవర్ ఏంటా పవర్? టు ఎన్ష్యూర్ ఎ క్లీన్ క్యాంపెయిన్ ప్రచారం అనేది క్లీన్ గా, అంటే తప్పుడు మాటలు లేకుండా నీట్గా మాట్లాడేలాగా, అభ్యంతరకరమైన మాటలు లేకుండా ప్రచారం జరిగేలాగా చూడడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది, రైట్? ఆ పవర్ షుడ్ నాట్ బి అన్డ్యూలీ అబ్రిడ్జ్డ్. అబ్రిడ్జ్ అంటే రిమూవ్, కట్ షార్ట్ అని అర్థం. అబ్రిడ్జ్ అంటే కట్ షార్ట్. అన్డ్యూలీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డ్యూలీ? అవసరమైన దానికంటే ఎక్కువ కట్ చేయకూడదు అని అర్థం. కొంతవరకు ఓకే, ఎక్కువ కట్ చేసేయకూడదు అని అర్థం. ఎక్స్ట్రీమ్లీ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో యువర్ ఆప్టిమిజం హీఈస్ గెటింగ్ అన్డ్యూలీ ఆప్టిమిస్టిక్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ, మోర్ దాన్ నెససరీ అని అర్థం. మోర్ దాన్ what is necessary, more than what is acceptable, more than what is reasonable. Okay, we should not be unduly optimistic, we should not be unduly pessimistic. అంటే మరీ ఎక్కువ పాజిటివ్ ఉండకూడదు, మరీ ఎక్కువగా నెగిటివ్గా ఉండకూడదు అంటాం. సో కట్ షార్ట్ చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ ఎక్కువ కట్ షార్ట్ చేసేయకూడదు అని పాయింట్ అక్కడ. The Supreme Court's stay on the revocation of status of former Madhya Pradesh Chief Minister Kamal Nath as a star campaigner for the Congress brings to the fore the power of the Election Commission of India and its role in ensuring a clean campaign. Okay, Supreme Court stay on the revocation of, revocation అంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా క్యాన్సిల్ సంథింగ్ అఫీషియల్లీ. రివోక్ చేసేసామంటే తీసేసాం, ఇచ్చింది తిరిగి తీసేసుకున్నాము అని అర్థం. ఆ రకంగా క్యాన్సిల్ సంథింగ్ అఫీషియల్లీ. స్టే అంటే అర్థం ఏంటి? ఈ నిర్ణయాన్ని స్టే చేసింది అంటే ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేయకుండా ఆపేసింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఓకే, ఏంటి రివోకేషన్? దేన్ని క్యాన్సిల్ చేశారు? ద రివోకేషన్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ఫార్మర్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ ఫర్ ది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ తో ఉండేది ఆయనకి. ఆ స్టేటస్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివోక్ చేసేసింది, అంటే క్యాన్సిల్ చేసేసింది. ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ ని సుప్రీంకోర్టు స్టే చేసింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అతను స్టార్ క్యాంపెయినర్ గా కంటిన్యూ అవుతారు అని అర్థం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ రిమూవ్ చేసేసింది. ఆ రిమూవ్ చేసిన దానిపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సో కాబట్టి రిమూవల్ జరగలేదు ఇంకా. ఆయన హీ విల్ కంటిన్యూ టు బి ఎ స్టార్ క్యాంపెయినర్. ఈ ఓవరాల్ తతంగం ఏదైతే ఉందో ఇదనమాట. ఇది మీ సబ్జెక్ట్. ఇక్కడికి వస్తుంది, దాని వెర్బ్ ఇక్కడ ఉంది, రైట్? ఇక్కడ ఉంది సబ్జెక్టు, దాని వెర్బ్ ఇక్కడ ఉంది. అందుకే బ్రింగ్ పక్కన ఎస్ వచ్చింది. స్టే బ్రింగ్స్ టు ద ఫోర్. బ్రింగ్స్ టు ద ఫోర్ అంటే ముందుకు తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? ద పవర్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఏ క్లీన్ క్యాంపెయిన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్న పవర్స్ ఏంటి, ప్లస్ క్లీన్ క్యాంపెయిన్, ప్రచార పర్వం అనేది క్లీన్ గా, అంటే క్లీన్ అంటే స్వచ్ఛ భారత్ లాంటి క్లీన్ కాదు. ప్రచారం ఏం జరుగుతాయి? మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకుంటారు అనుకుంటారు. అది అభ్యంతరకరంగా లేకుండా అది ఎన్ష్యూర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ యొక్క రోలు, దాని యొక్క పవర్ ఏంటి, ఎంత ఉందనేది ముందుకు వచ్చింది, ప్రజలకు తెలిసింది ఇప్పుడు అని అర్థం. అంటే అనుకున్నంత పవర్ లేదు, కొంచెం తక్కువే ఉంది అనే సెన్స్ వస్తుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కదా, అది రివోక్ చేసింది. రివోక్ చేసే పవర్ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్ఫాక్ట్ స్టే ఇచ్చింది. అది కదా. Chief Justice S.A. Bobde appeared convinced that the ECI has no such power. చీఫ్ జస్టిస్ ఏమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ లేదు అని చెప్పి ఆయన కన్విన్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అపియర్డ్ కన్విన్స్ అంటే మీనింగ్ అది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని రిమూవ్ చేసే అధికారం లేదు అని ఈయన కన్విన్స్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అండ్ ఆర్డర్డ్ ఎ స్టే ఆన్ ఇట్స్ ఆర్డర్. అందుకని ఆర్డర్ పైన ఆయన స్టే విధించారు. Mr. Nath earned the ECI's rebuke after a distasteful personal remark about a BJP woman candidate
while campaigning for a by-election to the Madhya Pradesh Assembly recently. Okay, Kamal Nath earned ECI's rebuke. Rebuke అంటే అర్థం ఏంటి? రెబ్యూక్ అంటే రెప్రమెండ్. రెబ్యూక్ అంటే వాళ్ళ నుంచి ఒక చిన్న క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. ఒక మందలింపు అంటాం చూడండి, మందలింపు. డిసప్రూవల్ అంటే మందలింపు, మన తెలుగులో మందలింపు అంటాం. క్రిటిసిజం కానీ మందలింపు కానీ, మీరు చేసిన తప్పు అని చెప్పి ఒక మొట్టికాయ వేయడం, చెప్పడం, ఆ సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. అంటే మీరు చేసిన పని కరెక్ట్ కాదు అని చెప్పినట్టు. ఈసేస్ రెబ్యూక్ ఆఫ్టర్ ఎ డిస్టేస్ట్ఫుల్. రెబ్యూక్ అనేది చూడండి, ఇక్కడేమో నౌన్ రూపంలో ఇచ్చారు. రెబ్యూక్ వర్బ్ కి కూడా సేమ్ స్పెల్లింగే. నౌన్ కి అదే, వెర్బ్ కి అదే. ఇక్కడ నౌనా వర్బ్ అంటే ఏం చెప్తారు? నౌన్ అని చెప్తాం, ఎందుకంటే ఈసీఐ యొక్క రెబ్యూక్ ఆఫ్టర్ ఎ డిస్టేస్ట్ఫుల్. డిస్టేస్ట్ఫుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ టేస్ట్ఫుల్ అంటే వినడానికి బాగా లేని, అంటే అసభ్యకరమైన, చెడుగా ఉన్నమాట. పర్సనల్ రిమార్క్ చేశారు ఎవరి పట్ల? అబౌట్ ఏ బీజేపీ ఉమెన్ క్యాండిడేట్ వైల్ క్యాంపెయినింగ్ ఫర్ ఎ బై ఎలక్షన్ టు ద మధ్యప్రదేశ్ అసెంబ్లీ రీసెంట్లీ. ఒక బై ఎలక్షన్ కి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అలా చేయడం అనేది జరిగింది. ద కమిషన్స్ ఆర్డర్ డేటెడ్ October 30 సెడ్ ఇట్ వాజ్ రివోకింగ్ హిస్ స్టేటస్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ స్టార్ క్యాంపెయినర్. 30వ తారీఖు అక్టోబర్ 30న ఇచ్చిన ఆర్డర్ లో ఏం చెప్పారు? మేము రివోక్ చేస్తున్నాం అంటే అఫీషియల్ గా క్యాన్సిల్ చేస్తున్నాం. దేన్ని? అతని స్టేటస్ ని. ఎలాగా? ఏ స్టేటస్ ని? స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని మేము రిమూవ్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ వల్ల ఏంటి ఉపయోగం అనేది ఇందులోనే రాసి ఉంది. సో నేను బ్యాక్గ్రౌండ్ లాగా ఇవ్వట్లేదు, క్లియర్ గానే మెన్షన్ చేశారు ఇందులో. Section 77 of the Representation of the People Act 1951, which relates to a candidate's election expenditure, does leave it to the political party itself to decide who its leaders are and allows every party to submit a list of such star campaigners to the election authorities. Okay, Representation of People Act 1951 లో ఉన్న section 77 అది దేనికి సంబంధించిందంటే ఇక్కడ 2 కామాల మధ్యలో ఇచ్చారు. ఇది మీరు చదివేటప్పుడు అది వదిలేసుకుని చదవాలి. విచ్ రిలేట్స్ టు ఏ క్యాండిడేట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఒక క్యాండిడేట్ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన సెక్షన్ అది. ఆ సెక్షన్ ఏం చేస్తుంది? డస్ లీవ్ ఇట్ టు ద పొలిటికల్ పార్టీ ఇట్సెల్ఫ్. పొలిటికల్ పార్టీకి వదిలేస్తుంది. ఏంటి వదిలేస్తుంది? టు డిసైడ్ హూ ఇట్స్ లీడర్స్ ఆర్. మీ లీడర్స్ ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ అలోస్ ఎవ్రీ పార్టీ టు సబ్మిట్ ఎ లిస్ట్ ఆఫ్ సచ్ స్టార్ క్యాంపెయినర్స్. మీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు అని చెప్పి లిస్ట్ తయారు చేసి మాకు ఇవ్వండి, ఎలక్షన్ అథారిటీస్కి ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి విడిచిపెట్టేస్తారు. However, it should be noted that the star campaigner status comes with a clear privilege. స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆ స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి? చూడండి ఇక్కడ. The expenditure incurred on the campaign done by those from the list of star campaigners is not included in the expenditure of the candidate concerned. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఈ క్యాండిడేట్ వచ్చి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్. ఇతని తరపున ఈ స్టార్ క్యాంపెయినర్ వచ్చి ప్రచారం చేశారు. ఈ స్టార్ క్యాంపెయినర్ హైదరాబాద్ నుంచి లేదా కరీంనగర్ కు ఎక్కడికో వచ్చి ప్రచారం చేశారు. మరి హెలికాప్టర్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవేవి ఇతని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో కౌంట్ చేయరు. అర్థమైందా? అందుకే స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది. మామూలుగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పలానా లిమిట్ దాటకూడదు అని చెప్పి ఉంటుంది. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందని కూడా సబ్మిట్ చేయాలి. అది పలానా లిమిట్ దాటకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ లిమిట్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నేను ఎన్నికే చెల్లదని చెప్పి కూడా చెప్తారు. ఇట్లాంటివి ఉంటాయి. అయితే స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా వచ్చి నీ తరఫున ప్రచారం చేస్తే వాళ్ళ ప్రచారానికి అయ్యే ఖర్చు నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో అవ్వదు. నువ్వు చేసే ప్రచారం ఖర్చులు అవుతాయి, వాళ్ళు చేసేది అవ్వదు అనేది ఇక్కడ పాయింట్. అది నాట్ ఇంక్లూడెడ్ అని రాశారు. In effect, an order of the ECI revoking the star status is actually a withdrawal of the right to campaign without incurring electoral expenditure on the candidate's account. అల్టిమేట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? ఆయనకి స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ తీసేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇది యాక్చువల్లీ ఏ విత్డ్రావల్ ఆఫ్ ద రైట్ టు క్యాంపెయిన్ వితౌట్ ఇన్కరింగ్ ఎలక్టోరల్ ఎక్స్పెండిచర్. మన సొంత అది ఎలక్టోరల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేయకుండా క్యాంపెయిన్ చేసుకునే హక్కు నీకు వచ్చినట్టే. అది నువ్వు ఇప్పుడు వదులుకుంటున్నట్టు. ఇప్పుడు బై ఎలక్షన్ కదా, బై ఎలక్షన్ కాబట్టి ఒక్క చోటే కాబట్టి హ్యాపీగా మీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్ వచ్చి నీ కోసం ప్రచారం చేస్తారు. ఆయన నీకు 2 రోజులు 3 రోజులు తిరుగుతారు. ఈ తిరిగినంతసేపు కూడా నువ్వు ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లు ఏవి కూడా నీకు కౌంట్ అవ్వవు.
సో క్యాండిడేట్కి హ్యాపీ కదా, ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, నీ ఖర్చు అయినట్టుగా కాదు. ఇప్పుడు ఆ స్టేటస్ తీస్తారనుకోండి, ఈయన తిరిగేదంతా కూడా నేను ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పెట్టాలి. అప్పుడు లిమిటేషన్ వచ్చేస్తుంది, ఎంతకు మించి ఉండకూడదు అని చెప్పి లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటిపోతే మళ్ళీ ఈయన ఎలక్షన్ చెల్లని పరిస్థితి కూడా వస్తుంది. ఈ రీసెంట్గా మనం ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్, అదే ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్లో వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ 2018 పేపర్ అనుకుంటా, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్, అందులో ఇలాంటిది ఒకటి వచ్చింది. అతను ఏంటంటే టీవీలో పెయిడ్ న్యూస్కి డబ్బులు ఇచ్చేసాడు, అదేమో ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో చూపించలేదు. యాడ్ అయితే ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో చూపించాలి. పెయిడ్ న్యూస్ అంటే అర్థం ఏంటి? బయట నుండి చూస్తే ఏంటంటే న్యూస్ ఛానల్లో ఇతని పైన ఒక ఆర్టికల్, ఒక న్యూస్ రన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అల్టిమేట్గా న్యూస్ ఛానల్ కావాలని వేయలేదు, ఈయన డబ్బులు ఇస్తే వాళ్ళు వేశారు. ఎందుకంటే అదే ప్రోగ్రామ్ ఒక 3-4 ఛానల్స్లో ఒకేసారి వచ్చింది. అది తర్వాత రిలీజ్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అతని ఎన్నిక చెల్లదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇట్లాంటివి ఉంటాయి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ లిమిటేషన్ ఉంటుంది, ఆ లిమిటేషన్ దాటకూడదు, చూసుకోవాలి. ఈ స్టార్ క్యాంపైనర్ స్టేటస్ వల్ల ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తే అది మనకి ఏమంటారు, కౌంట్ అవ్వదు. సో ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది, ఆయనకి అది రిమూవ్ చేసేయడం వల్ల. అర్థమైంది అందరికి? ఇంగ్లీష్ అనే కాదు, ఆ కాన్సెప్ట్ అర్థమైందా? ఇన్కర్ అంటే ఎక్స్పెండిచర్. ఇఫ్ యూ ఇన్కర్ ఎక్స్పెండిచర్, ఖర్చు అవుతున్నట్టు, మనకు అది అయినట్టు అర్థం. ఇన్కర్. ఇవాళ నేను చేస్తున్న థర్డ్ ఎడిటోరియల్ ఇది. మార్నింగ్ మధ్యాహ్నం 2 పెద్ద చేశాను. It stands to reason, that the ECI, in exercise of its general and plenary power of control and direction over elections, ought to have the power to revoke the status of a campaigner if there is an apparent breach of campaign norms or the model code of conduct. What is the meaning of it stands to reason? It stands to reason అంటే it is reasonable, it is logical, అలా చేయడం కరెక్టే అని అర్థం. ఏది కరెక్ట్? ద ఈసీఐ, ఇక్కడ కూడా చూడండి, ఇలా 2 కామాలు చదివేటప్పుడు ఈ స్మార్ట్ టెక్నిక్స్ వాడితే ఈజీ. ద ఈసీఐ, ఈ 2 కామాల మధ్యలో వదిలేసి చదవండి. ద ఈసీఐ ought to have, ought to ప్లేస్ లో షుడ్ అని చెప్పేసాను. ఈసీఐ షుడ్ హ్యావ్ ద పవర్ టు రివోక్ ద స్టేటస్ ఆఫ్ ఏ స్టార్ క్యాంపైనర్. స్టార్ క్యాంపైనర్ యొక్క స్టేటస్ ని రివోక్ చేసే పవర్ దానికి ఉండడం అనేది రీజనబుల్, ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇఫ్ దేర్ ఇస్ అన్ అపరెంట్ బ్రీచ్ ఆఫ్ క్యాంపెయిన్ నార్మ్స్ ని అతను బ్రీచ్ అంటే వైలేషన్, బ్రీచ్ అంటే ఉల్లంఘించడం, వైలేట్ చేసినట్టుగా మనకి కనిపిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ అపరెంట్ అంటే విజిబుల్ అని, ఆబ్వియస్ అని, సీన్ అని, ఈజీలీ సీన్ అని అర్థం. అతను క్యాంపెయిన్ నార్మ్స్ ఉల్లంఘించినట్టుగా మనకి క్లియర్ గా తెలిస్తే అతని స్టేటస్ ని రివోక్ చేసే అధికారం ఈసీఐకి ఉండాలి. అలా ఉండడం అనేది రీజనబుల్ అని అర్థం. స్టాండ్స్ టు రీజన్ అంటే ఇట్ ఈస్ రీజనబుల్ అని అర్థం అనమాట. క్యాంపెయిన్ నార్మ్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఆయన ఫాలో అవ్వకపోతే అతని స్టేటస్ ని రిమూవ్ చేసే అధికారం ఈసీఐకి ఉండడం అనేది రీజనబులే అని అంటున్నారు. ఇది ఇక్కడ మధ్యలో ఏం రాశారు చూడండి, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జనరల్ అండ్ ప్లీనరీ పవర్ ఆఫ్ కంట్రోల్ అండ్ డైరెక్షన్ ఓవర్ ఎలక్షన్స్. ఈ పవర్ ఎందుకు ఉండాలి? బికాస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్న జనరల్ పవర్ మరియు ప్లీనరీ పవర్. ప్లీనరీ పవర్ అంటే అర్థం ఏంటి? అన్రిస్ట్రిక్టెడ్ పవర్ అని అర్థం. ప్లీనరీ అంటే మీకు అన్క్వాలిఫైడ్, అబ్సల్యూట్ అనే మీనింగ్ వస్తుంది. ఇంకొకసారి డిక్షనరీ చూస్తాను నేను కూడా, ఇంకేమైనా బెటర్ మీనింగ్ ఉందేమో చూద్దాం. ఇంకంతే, అంతకంటే వేరే మీనింగ్ దొరకట్లేదు. ప్లీనరీ పవర్ ఆఫ్ కంట్రోల్ అండ్ డైరెక్షన్ ఓవర్ ఎలక్షన్స్ విషయంలో దానికి ఉన్న అబ్సల్యూట్ పవర్ మరియు జనరల్ పవర్ ఆఫ్ కంట్రోల్ అండ్ డైరెక్షన్, ఇవన్నీ తనకే ఉంటాయి కాబట్టి, అదే న్యూమరో కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దానికే రివోక్ చేసే, ఈ స్టార్ క్యాంపెయినర్ స్టాట్ ని రివోక్ చేసే పవర్ కూడా ఉండడం అనేది రీజనబుల్ అని చెప్పి స్టేట్మెంట్ చెప్తాం. ఆఫ్టర్ ఆల్, ద స్టార్ స్టేటస్ ఎన్షూర్స్ దట్ సమ్ లీడర్స్ కెన్ చార్టర్ హెలికాప్టర్స్ and travel extensively to cover more territory and constituencies without breaching any individual candidate spending limit. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఈ స్టార్ స్టేటస్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఇట్ ఎన్ష్యూర్స్ దట్ సమ్ లీడర్స్, కొంతమంది కెన్ చార్టర్ హెలికాప్టర్స్ అండ్ ట్రావెల్ హెలికాప్టర్లు తీసుకొని, మీకు ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా హెలికాప్టర్లు వాడతారు, కెన్ చార్టర్ హెలికాప్టర్స్ అండ్ ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ టు కవర్ మోర్ టెరిటరీస్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్. ఎక్కువ టెరిటరీస్, కాన్స్టిట్యుయెన్సీస్ విపరీతంగా తిరగడానికి వాళ్ళకి అవకాశం దొరికేస్తుంది దీనివల్ల. వితౌట్ బ్రీచింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాండిడేట్ స్పెండింగ్ లిమిట్.
స్పెండింగ్ లిమిట్ క్రాస్ చేయకుండా. ఇక్కడ కూడా బ్రీచ్ వచ్చింది. సో బ్రీచ్కి వచ్చే రెండో మీనింగ్ ఇది. ఇందాక బ్రీచ్ చూసాం, ఇక్కడ బ్రీచ్ చూసాం. సో బ్రీచ్ అంటే ఇందాక చూసింది ఏంటి, వైలేట్. ఇక్కడ బ్రీచ్ కి మీనింగ్ ఏంటి, క్రాస్, ఓవర్కమ్, దాటేయడం. ఇక్కడ వైలేట్ అనే మీనింగ్, ఇక్కడేమో క్రాస్, దాటేయడం. అంటే స్పెండింగ్ లిమిట్ ని దాటేయకుండా. అర్థమవుతుందా? ఒకే పదం, రెండు స్లైట్లీ డిఫరెంట్ మీనింగ్స్. వితౌట్ బ్రీచింగ్ అంటే వితౌట్ క్రాసింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాండిడేట్ స్పెండింగ్ లిమిట్. స్పెండింగ్ లిమిట్ క్రాస్ చేయకుండానే హ్యాపీగా ఈయన మొత్తం స్టార్ క్యాంపెయినింగ్ తెస్తారు, ప్రతి వాళ్ళు తిప్పేస్తారు. ఆ ఎక్స్పెన్సెస్ ఏవి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో కౌంట్ అవ్వవు. ద ఈసీఐ హ్యాస్ సైటెడ్ అంటే షో యాజ్ రీజన్. సిఐటి సైట్ అంటే మీనింగ్ అంటే టు షో సంథింగ్ యాజ్ రీజన్, టు షో, పాయింట్ చేయడం. యా, టు షో సంథింగ్, టు పాయింట్ సంథింగ్. Cited the clause in the MCC that bars అంటే restricts, bars అంటే prohibits. బార్ అంటే అర్థం ఏంటి, మీరు వెళ్ళేది కాదు. Bars candidates from resorting to criticism. కర్బ్ అని కాదు, బార్ అంటే కంప్లీట్ ప్రొహిబిషన్, కర్బ్ అంటే రిస్ట్రిక్ట్. యా, స్టాప్ అంతే. బార్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ రిసార్టింగ్ టు అంటే తెలుసు కదా మీకు, చాలాసార్లు చెప్పాను. ఏది లేనప్పుడు ఫైనల్ గా అది వెళ్ళడం. ఫ్రమ్ రిసార్టింగ్ టు క్రిటిసిజం ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్. మనం సినిమా యాక్చువల్ గా చూస్తాం, పర్సనల్ రిమార్క్స్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడడం, వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం, ఇంకా పర్సనల్ లైఫ్ లోకి దూరిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కి వెళ్ళిపోతారు చివరికి. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చేస్తుందంటే దాన్ని బార్ చేస్తుంది, దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఫ్రమ్ రిసార్టింగ్ టు క్రిటిసిజం ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రైవేట్ లైఫ్ నాట్ కనెక్టెడ్ విత్ ద పబ్లిక్ యాక్టివిటీస్. పబ్లిక్ యాక్టివిటీస్ గురించి మీరు మాట్లాడొచ్చు, ప్రైవేట్ యాక్టివిటీస్ మాట్లాడకూడదు అని చెప్పి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉంటుంది. అది అందరినీ ప్రొహిబిట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే కారణంగా చూపింది. ఓకే, ఆ క్లాస్ ని కారణంగా చూపింది. ఎందుకు తను రివోక్ చేస్తుంది. కానీ కమల్నాథ్ ఏం చేశారు, బీజేపీ ఉమెన్ క్యాండిడేట్ పట్ల అసభ్యకర పదజాలంతో పర్సనల్ రిమార్క్ వేశారు. అది తప్పు అని చెప్పి వీళ్ళు చేశారు. Public activities of other leaders and party workers. Even though the model code is not statutory, the model code అనేది statutory కాకపోయినప్పటికీ, it has been generally recognized that the election watchdog should have some means of enforcing its norms. Statutory అంటే దానికి చట్టబద్ధత లేదు, చట్టభద్రత లేదు అని అర్థం. అంటే అది ఫాలో అవ్వకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు. మీకు అర్థమవుతుందా స్టాట్యూటరీ అంటే మీనింగ్? దానికి స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు. స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అది ఉల్లంఘించారంటే నీ మీద కేసు వచ్చేస్తుంది, వెంటనే కేసు వస్తుంది, ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే ఒక మోరల్ గా మీకు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పారు, కానీ ఉల్లంఘించగానే మీకు చట్టాన్ని అతిక్రమించినట్టు కాదు. కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించినట్టు కానీ చట్టాన్ని అతిక్రమించినట్టు కాదు. అందుకని రాశారు, ఈవెన్ దో ద మోడల్ కోడ్ ఈస్ నాట్ స్టాట్యూటరీ, ఇట్ హాస్ బీన్ జనరల్లీ రికగ్నైజ్డ్ ద ఎలక్షన్ వాచ్ డాగ్ have some means of enforcing it. దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి, ఆ నార్మ్స్ ఎన్ఫోర్స్ చేయడానికి దానికి మార్గాలు ఉండాలి కదా. నువ్వు కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టావు, కానీ అది నువ్వు ఎన్ఫోర్స్ చేయడానికి నీ దగ్గర మార్గాలు లేకపోతే ఎలా ఎన్ఫోర్స్ చేస్తావు? ఎవరు వింటారు? రైట్. ఇప్పుడు ఏదో ఒక పెనాల్టీ పడుతుందనో ఏదో అంటే ఇప్పుడు మనం చేస్తాం, లేకపోతే ఎవరు చేస్తారు? ఎవరు కూడా పట్టించుకోరు. వాచ్ డాగ్ అంటే అర్థం ఏంటి? రూల్స్ రెగ్యులేషన్స్, అందరూ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు సెబీ తీసుకోండి, స్టాక్ మార్కెట్ కి వాచ్ డాగ్ అని, ఆర్బీఐ వచ్చేసరికి బ్యాంకింగ్ సిస్టమ్ కి వాచ్ డాగ్. అంటే అందరూ అందులో ఉన్న వాళ్ళంతా కరెక్ట్ గా స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా అని ఒక అబ్జర్వ్ చేసే వాళ్ళని వాచ్ డాగ్ అంటాం. ఎలక్షన్ వాచ్ డాగ్ అంటే ఇక్కడ ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ సమ్ మీన్స్ అంటే మార్గాలు. క్యాగ్ గవర్నమెంట్ సరిగ్గా ఖర్చు పెడుతుందా, ఖర్చు పెట్టట్లేదా, వేస్ట్ చేస్తుందా, ఇష్టం వచ్చినట్టు చేస్తుందా, క్యాగ్ చూస్తుంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. It's norms. In past orders, the ECI has cited the Supreme Court's observations. Supreme Court యొక్క observations ని కూడా అది ఇంతకు ముందు చెప్పింది. ఏం చెప్పింది? Observation that when laws are absent, the ECI can invoke its residuary power to meet an infinite variety of situations that cannot be foreseen by lawmakers. Beautiful sentence. దీని మీనింగ్ ఎవరైనా చెప్పండి, నేను వెయిట్ చేస్తాను.
ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. In past orders, the ECA has cited Supreme Court's observation that when laws are absent, ఇందాక చెప్పాను దానికి స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు. స్టాట్యూటరీ అంటే స్టాట్యూట్ అంటే లా, గుర్తుపెట్టుకోండి. స్టాట్యూట్ STATUTE. whenever you see the word statute, replace it with law. ఆర్డినరీ లా అని అర్థం. స్టాట్యూటరీ వార్నింగ్ అన్నారనుకోండి, చట్టపరమైన హెచ్చరిక. మీరు స్టాట్యూటరీ వార్నింగ్ అంటారు అంటే ఆ వార్నింగ్ నువ్వు ఉల్లంఘించావు అనుకోండి, దాన్ని చట్టరీత్యా నువ్వు చేసేది నేరం అవుతుంది. సో సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఉన్న పాస్ట్ ఆర్డర్స్ లో ఈసీఐ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ని సైట్ చేసింది. సైట్ చేయడం అంటే చెప్పడం, టు షో యాజ్ రీజన్. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ని చూపించింది ఏమని, దట్ వెన్ లాస్ ఆర్ ఆబ్సెంట్, కొన్ని విషయాల్లో చట్టాలు లేకపోతే the ECA can invoke its residuary power to meet an infinite variety of situations. అంటే ఒక కొత్త సిచ్యువేషన్ that cannot be foreseen by lawmakers. చట్టాన్ని రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చేసిన వాళ్ళు అందులో మెన్షన్ చేయని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ప్రతిదీ అందులో మెన్షన్ చేయగలుగుతామా మనం? చేయలేం. మెన్షన్ చేయని ఒక సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి నేరం ఎలక్షన్ క్యాండిడేట్ ఒకరు చేస్తారు. ప్రచారం చేసినప్పుడు కానీ క్యాండిడేట్ కానీ ఒక నేరం చేస్తారు. దాని గురించి చట్టంలో ఏమీ లేదు అనుకోండి, దాని గురించి చట్టం లేదు అనుకోండి. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఇన్వోక్ ఇట్స్ రెసిడ్యూరీ పవర్. తనకి ఉన్న పవర్, రెసిడ్యూరీ అంటే ఇంకా మిగిలినది, మెన్షన్ చేసింది కాకుండా రిమైనింగ్ అని, ఆ పవర్ ని ఇన్వోక్ చేసి, ఆ పవర్ ని ఉపయోగించి టు మీట్ అండ్ ఇన్ఫైనైట్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ని మీట్ అవ్వచ్చు. మీట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? హ్యాండిల్ చేయడం. ఇక్కడ మీట్ అంటే మీనింగ్ హ్యాండిల్ అని అర్థం. ఒక తప్పు చేశాడు, ఆ తప్పు నీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కనిపించట్లేదు, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ దాంట్లో కనిపించట్లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఈ పవర్ ని యూజ్ చేసి తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆ శిక్ష వేసే అధికారం వాళ్ళకి ఉండవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. అర్థమైందా? పాస్ట్ ఇంతకు ముందు ఆర్డర్స్ లో అలా చెప్పింది అనమాట. It is indeed debatable whether the ECI has been exercising its powers in an even-handed way in recent years. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పవర్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తుందా లేదా, ఈవెన్ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటి? సమానంగా అందరినీ ఒకేలాగా చూస్తూ హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది డిబేటబుల్. ఈవెన్ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫెయిర్ అని, పాజిటివ్ అని కాదు, ఫెయిర్ అంటే అందరికీ ఒకే రకంగా ట్రీట్ చేస్తూ, ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా కాకుండా, బీజేపీకి సపోర్ట్ అయితే ఒకలాగా ప్రవర్తించడం, కాంగ్రెస్ సపోర్ట్ అయితే ఇంకోలా ప్రవర్తించడం కాకుండా ఈవెన్ హ్యాండెడ్ గా బిహేవ్ చేస్తుందా లేదా అనేది డిబేటబుల్. అంటే అర్థం ఏంటి? అంత క్లియర్ కాదు, అది అంత కన్ఫర్మ్ గా చెప్పలేము, అది డిబేటబుల్ అని అర్థం. డిబేటబుల్ అని అర్థం ఏంటి? మనం ఆర్గ్యూ చేయొచ్చు అని అర్థం. అంటే క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు అలా ఫాలో అవుతున్నారని మనం చెప్పలేము అని అర్థం. However, it is equally important that the ECI's power to enforce poll norms and clean campaigns is not unduly abridged. Of course, ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ గా చేస్తుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ వాళ్ళకి ఆ పవర్ ఉండడం అనేది మంచిది, ఎందుకంటే వాళ్ళే కదా ఎన్ష్యూర్ చేయాల్సింది. అది అతిగా మనం దాన్ని కట్ షార్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అర్థం. గాట్ ఇట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో?